హీరో రాజ్ తరుణ్ లావణ్యల రచ్చ ముంబైలో కంటిన్యూ అవుతుంది. రాజ్ తరుణ్ లావణ్యతో పాటు మాల్వి మల్హోత్రాకు ముంబై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫ్యామిలీ గొడవలను ఇంటర్నల్ గా సెట్ చేసుకోవాలని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని సూచించారు. లావణ్యపై హత్యాయత్నం, న్యూసెన్స్, ట్రెస్ పాసింగ్, అసభ్య ప్రవర్తన కేసులు నమోదు చేయాలని ముంబై పోలీసులను వేడుకున్నారు మాల్వి మల్హోత్రా. Why are you touching him? Who the hell are you? My man, 11 years relationship. Take his luggage. Give his phone right now. Give his phone right now. I want to file a case. Nadu అని చెప్పా. Nadu. Shameless bitch. Touch him, bitch. Shooting होने के बाद क्या कर रहे तो? నేనేం లేను. నువ్వు ఏయ్ దిక్కు మాలింగానా. Send him bitch. Send him out. Go. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని, గతంలో డ్రగ్స్ సేవించి దొరికిందని ముంబై పోలీసులకు చెప్పారు రాజ్ తరుణ్. మాల్వి మల్హోత్రాకు క్షమాపణ చెప్పాలంటూ లావణ్యపై ఒత్తిడి చేశారు. మాల్వి మల్హోత్రాతో నిన్న ముంబైలో లావణ్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు రాజ్ తరుణ్. కొంతకాలంగా రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య ఆరోపించింది. How are you taking him? How are you touching him? Raju, please come. और एक हाथ भी नहीं मिला तेरे को. 11 years relationship. कितना नाटक किया? Send him with me. Send him. हमारा लाइफ क्या है? Send him right now. अरे पुलिस वाला आने दो. Send him right now. ये गलत काम नहीं है. हैदराबाद से आया. कोई नहीं जाना है. Tell her to send him. Please tell her to send him. 11 years marriage जी. 11 years marriage. देखो सपोर्ट करो थोड़ा प्लीज. आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? हाँ. What is he doing here? ती वीडियो. ये लोग शादी किया. हाँ. Send my man. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ముంబైలో జరిగినటువంటి హైడ్రామా ఇష్యూ సంబంధించి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడానికి ముంబై పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ముగ్గురిని కూడా ముంబై పోలీసులు ఒకే వరుసలో నిలబెట్టి ముగ్గురు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు నిన్న ఫ్లాట్ లో హంగామా క్రియేట్ చేయడము, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడము, అసభ్య పదార్థాలను ఉపయోగించుకోవడము, ఒకరిపై ఒకరు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ప్రస్తుతం స్క్రీన్ పైన ముగ్గురు వ్యవహారానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్లే అవుతా ఉన్నాయి. చాలా రోజులుగా మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా కలిసి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా మొదటి నుంచి లావణ్య ఈ స్టేట్మెంటే ఇస్తా ఉంది. ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చింది. లావణ్యని వదులుకొని మాల్వి మల్హోత్రాతో కలిసి ఉండేందుకు కోసమే రాజ్ తరుణ్ తనని దూరం పెడతా ఉన్నాడన్న విషయాన్ని కూడా మొదటి నుంచి ఆరోపించినట్టు విధంగానే నిన్న లావణ్య పకడ్బందీ ప్లానింగ్ ప్రకారంగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఒకే ఫ్లాట్ లో ముంబైలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో 12వ అంతస్తులో ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండడం రెడ్ హ్యాండెడ్ గా లావణ్య పట్టుకున్నటువంటి వెంటనే ఆ వీడియోలు కూడా మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇరువురు పోలీసులకు ఫోన్ చేయడము, ముంబై పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ముగ్గురికి కౌన్సిలింగ్ చేసి ఇది ఇంటర్నల్ గా మాట్లాడుకొని 4 గోడల మధ్య పరిష్కరించాల్సినటువంటి అంశము, కుటుంబ వ్యవహారాలు ఇద్దరిని పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయకండి అంటూ కూడా వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కౌన్సిలింగ్ తరుణంలోనే మాల్వి మల్హోత్రా ఒక్కసారిగా తన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేయడము, తమ భర్త అసభ్యంగా బిహేవ్ చేయడము, తన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేయడము, తనను చంపడానికి లావణ్య వచ్చింది అంటూ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు లావణ్య పైన నమోదు చేయాలి, ట్రెస్ పాసింగ్ కేసు నమోదు చేయాలి అంటూ కూడా పోలీసులను వేడుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో పోలీసుల జోక్యం ఉండదు.
ఒకవేళ దాడి జరిగినట్టు ఏవైనా ఆధారాలు ఉంటే అవి ప్రొడ్యూస్ చేయండి, దాని పట్ల లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు నమోదు చేస్తామే తప్ప తన భర్త అని లావణ్య తనతో కలిసి ఉండట్లేదు, రాజ్ తరుణ్ కి లావణ్య అంటే ఇష్టం లేదు, తనంటే ఇష్టం అంటూ కూడా మాల్వి మల్హోత్రా. ఇటు రాజ్ తరుణ్ గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో దొరికింది, లావణ్యకు డ్రగ్స్ అలవాటుగా మారింది, ఎంత చెప్పినా వినకపోవడంతో తనకు దూరంగా ఉండాల్సి వస్తుంది. తన పైన డ్రగ్స్ కేసు నమోదైంది, డ్రగ్స్ కేసులో తను జైలు కూడా వెళ్ళిందని ఒక విషయాన్ని కూడా తను ముంబై పోలీసుల ముందు చెప్పడం. ఎట్ ఏ టైం ఇటు లావణ్య కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ పైన కేసులు కూడా నమోదు చేశాను, ఇద్దరికి నోటీసులు కూడా అందజేశారు, త్వరలో వీళ్ళని అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముంబై పోలీసులకు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడి కొంత గందరగోళానికి గురయ్యి ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వీరు వారితో సజీవనం ఉన్నా వీళ్ళు వాళ్ళతో సజీవనం ఉన్నా ఇదంతా కూడా మీరు ఇంటర్నల్ గా పరిష్కరించుకొని ఎవరు భార్య ఎవరు భర్త అనే దానిపై కూడా మీరు ఇంటర్నల్ గా డిస్కస్ చేసి ఈ వ్యవహారాన్ని పబ్లిక్ లో తీసుకొచ్చి పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం ఈ రకమైనటువంటి అంశం మళ్ళీ ముంబై పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే మాత్రం ముగ్గురు పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా పోలీసులు హెచ్చరించి వారికి కౌన్సిలింగ్ చేసి అక్కడి నుంచి తిరిగి పంపించినట్టుగా తెలుస్తోంది. లావణ్య చాలా రోజులుగా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా విషయంలో కూడా అనేక విషయాలు కూడా బయటపడింది. ఇద్దరు కలిసే ఉంటున్నారు, కలిసే తిరుగుతా ఉన్నారు, కలిసే షూటింగ్ లకు వెళ్తా ఉన్నారు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ని ట్రాప్ చేసింది. మాల్వి మల్హోత్రా గతంలో అనేక మంది వ్యక్తులతో తిరిగి అదంతా కూడా బెడిసి కొట్టడంతో మళ్ళీ తిరిగి రాజ్ తరుణ్ అనే ఒక ప్రముఖ హీరోని పట్టుకొని ఆ ప్రముఖ హీరోతో కూడా ఈ ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుంది అనే దానిపై కూడా తను మొదటి నుంచి ఆరోపణలు చేస్తా ఉంది. అది కాస్త నిన్న నిజమవ్వడము, రెడ్ హ్యాండెడ్ గా తను ఆ వీడియోలు చిత్రీకరణ చేపడుతూ రాజ్ తరుణ్ ఆ ఇంట్లో ఉండి తనతో పాటు కలిసి ఉండడం. దీంట్లో గణేష్ పండుగ సందర్భంగా గణేష్ పూజ కోసం నేను రాజ్ తరుణ్ దగ్గరికి రావాల్సి వచ్చింది అనే దానిపై కూడా మాల్వి మల్హోత్రా ఈ స్టేట్మెంట్ పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. గణేష్ పండుగ సందర్భంగా వస్తే కొన్ని నెలల తరబడి ఇక్కడే ఉంటున్నాం అనే దానికి కూడా కొన్ని ఆధారాలు కూడా ముంబై పోలీసులకు లావణ్య ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీ వ్యవహారం కావడంతో పోలీసులు ఏది చేసేది లేక ఎవరిపైన కేసు నమోదు చేసేది లేక కౌన్సిలింగ్ చేసి హెచ్చరించి ఇదంతా బయటి వ్యవహారం కాదు, ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం, మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ముగ్గురు పైన కేసు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. రవితేజ్ అంటే అసలు లావణ్య ఎప్పుడు ఎలా ఎంతమందితో వెళ్లారు, దీనిపై రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అంటే ప్రస్తుతం లావణ్య ఎక్కడున్నారు? లావణ్య నిన్న ఈవినింగ్ ముంబైలో ఉంటున్నారు. వీరిద్దరు కలిసి సినిమా షూటింగ్ పేరుతో ఇద్దరు చెట్టాపట్టలు కొడతా ఉన్నారు, అనేక విదేశాలకు వెళ్తా ఉన్నారు, హోటళ్లలో రెసిడెన్సీగా ఉంటా ఉన్నారు అనే దానిపై కూడా పలు ఆధారాలు గతంలోనే సమర్పించింది. నిన్న వీరిద్దరు ఒకే దగ్గర ఉన్నారనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తో తన తండ్రితో సహా కలిసి ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనుషుల్ని కూడా ముంబైకి నేరుగా తీసుకెళ్లి వీరిద్దరి బండారం ఏంటి అని బయట పెట్టాలి. ఇటు కుటుంబ సభ్యులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కి ఇన్ని పాటు ఇండస్ట్రీ వ్యక్తులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఒక హీరోయిన్ ఈ రకంగా ఇల్లీగల్ గా కలిసి ఉంటా ఉన్నారు. కలిసి ఉండడంలో తప్పులేదు, కానీ తనతో వివాహం ఆడి తనతో 12 ఏళ్ల పాటు జీవితాన్ని గడిపి తనతో రిలేషన్ ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు తనని కాదని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి పట్ల ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. దీనిపైన సినిమా పెద్దలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇది వాస్తవం అనేది కూడా నిజాలు బయటపడలేదు కాబట్టి ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసే విధంగా నిన్న లావణ్య తన తండ్రితో సహా కలిసి ముంబై వెళ్లి 12వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ లో వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసి ఏ రకంగా ఇద్దరు ఇక్కడ కలిసి ఉంటారు. రాజ్ తరుణ్ గతంలో ఒక మీడియా సమావేశంలో మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా మాల్వి మల్హోత్రా కేవలం తిరగబడ్డాడు స్వామి ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా మాత్రమే తనతో కలిసి ఉండాలని, ఎలాంటి ఎఫ్ఐఆర్ తమ మధ్యలో లేదండి, లావణ్య కావాలని తమ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. హీరోయిన్ కాబట్టి పలుసార్లు మాట్లాడితే దాంట్లో తప్పేముంది, కలిసి ఉన్నారు అనేది మాత్రం అవాస్తవం అన్నట్టుగా, అంటే గతంలో రాస్తారని అనడము, ఇప్పుడు కలిసి ఉన్నారు అనేది కూడా లావణ్య బయట ప్రపంచానికి మొత్తం ఇండస్ట్రీ పెద్దలకు మీడియాకు తెలిసే విధంగా ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది.